ఇక్కడ మనం చూసుకోవచ్చు గత 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకి ప్రతిసారి మేము వెళ్తున్నాం, ప్రతి దగ్గర మెమోరాండం ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ ఇప్పటివరకు సొల్యూషన్ లేదని ఈరోజు రాస్తారోకో చేస్తే ఒక 10 మంది విద్యార్థుల కోసం ఇంతమంది పోలీసు వాళ్ళని పెట్టిరు. మరియు రాస్తారోకోకి పర్మిషన్ లేదని ఇక్కడ మనం ప్రొటెస్ట్ చేసే హక్కు ఆర్టికల్ 19 మనకి ఇచ్చింది. మనం ప్రశ్నిస్తున్నాం, ఎందుకు మనం ఏమన్నా లేని అడుగుతాం కదా, స్కాలర్షిప్లు మాకు విద్యార్థులకు రావాలని. అరే నువ్వు ఎక్కడో పెడుతున్నావు, ఏమో పైసలు ఖర్చు పెడుతున్నావు, అదే విద్యార్థులకు పెడితే దేశం బాగుపడుతుంది. అది తెలుసుకో రేవంత్ రెడ్డి, ఇప్పుడన్నా ఆలోచించు. మీకు ఒక్కటే అడుగుతున్నాం, ఈరోజు స్కాలర్షిప్లు ఇచ్చి మాట్లాడు. ఆ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అది అన్నావు కదా, రుణమాఫీ కావాల్సిందే రైతులకి, కానీ అంతకంటే ఎక్కువ రైతు బిడ్డలకి మనవాళ్ళకి స్కాలర్షిప్ రావాలి. అప్పుడు వాళ్ళ కుటుంబాలు, ఊరులు, దేశం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్తున్నా. మా అందరిది ఒక్కటే డిమాండ్, ఇంత వర్షంలో కూడా ధర్నా చేయడానికి ఏకైక కారణం ఏంటంటే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ కావాలని చెప్పి ఈ ధర్నా చేపట్టడం జరిగింది.